తెలంగాణలో కేబినెట్ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. ఉగాది పండగ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనే వార్తల నేపథ్యంలో మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమదైన స్థాయిలో లాబీలు చేస్తున్నారు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఆ జాబితాలో తమ పేరు వచ్చేందుకు సామాజిక వర్గాల వారీగా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే తమ నాయకుడి పేరు మంత్రివర్గ విస్తరణ జాబితాలో వచ్చినట్టు కొందరు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడుతున్నారు. ఇంతకీ మంత్రివర్గ పదవులు వరించేది ఎవరిని? ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరుగుతుందా? అసలు కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4ని భర్తీ చేయాలని భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఉగాది పండగ తర్వాత ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక కేబినెట్ భర్తీకి సంబంధించిన తుది ఎంపికపై ఢిల్లీ వేదికగా భారీ కసరత్తు జరుగుతూ ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ నిన్న కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులకు వినతి పత్రాలను అందజేశారు. వినతి పత్రాలను అందజేసిన ఎస్సీ ఎమ్మెల్యేలలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల శామెల్, కాలే యాదయ్య ఉన్నారు. మరోవైపు ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి కోసం తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉండగా కుమారుడు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొందరు తమ నాయకుడు మంత్రి అయినట్టు పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. అందులో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అభిమానులు ఉండగా ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణపైన చర్చ జోరందుకుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఏముందో? ఈసారి ఉగాది పండగ ఎవరికి కలిసి వస్తుందో తెలియాలంటే మరో వారం ఎదురు చూడాల్సిందే.